హలో అండి అందరికీ వెల్కమ్ టు ఎస్వీఎస్ వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఈ వీడియోలో అయితే చాలామంది బార్కోడెడ్ ప్యాకెట్స్ ఎలా ఆర్డర్ చేయాలో చూపించండి అని అంటున్నారు మీషోలో నుంచి. సో ఇందులో అయితే నేను అది చూపిస్తాను. అండ్ క్వాంటిటీ కూడా మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎంత ఆర్డర్ చేసుకోవచ్చు, అండ్ డిఫరెంట్ సైజ్ ఆఫ్ ప్యాకెట్స్ ఉంటాయి. సో ఆ ప్యాకెట్స్ అవన్నీ చూడొచ్చు అనమాట. అండ్ అలాగే మీషోలో మీరు అవైలబిలిటీ లేనప్పుడు లీవ్ ఎలా పెట్టుకోవాలి, సో అది కూడా నేను చూపిస్తాను ఇందులో. ఓకేనా? సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటాను. ఓకేనా? సో నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇలా నేను నా అకౌంట్ లాగిన్ చేశానమాట. సో ఇందులో ఆర్డర్ సెక్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి బై బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి ప్యారిన్ పాలిమర్స్, కృష్ణ పాలిమర్స్, ప్యాసిఫో, శ్రీ ఆనంద్ పాలిమర్స్, యూరోఫియా ప్యాకేజింగ్ అని ఉంది. సో ప్రస్తుతానికి ఈ 2 వెండర్స్ అయితే మనకు ఆప్షన్ చూపించట్లేదండి బై నవ్ అని, కానీ ఇవి చూపిస్తుంది ప్యారిన్ పాలిమర్స్, కృష్ణ పాలిమర్స్, ఇంకా ప్యాసిఫో. నేను ఈ కృష్ణ పాలిమర్స్ నుంచి అయితే నేను తీసుకున్నానండి. సో నేను వచ్చేసి క్వాంటిటీ 500 తీసుకున్నాను. సో నాకు ఇందులో ప్రూఫ్ ఆఫ్ డెలివరీ ప్యాకెటే నేను తీసుకున్నాను అనమాట. సో ఈ కృష్ణ పాలిమర్స్లో ఇది మినిమం క్వాంటిటీ వచ్చేసి 500 ఇందులో, కాబట్టి మీరు ఇందులో తీసుకోకండి. ఈ ప్యాసిఫోన్ ఉంది చూసారా, సో ఇందులో అయితే మీకు 25 నుంచి క్వాంటిటీ వస్తుందన్నమాట. సో ఇక్కడైతే బై నవ్ అని కొడుతున్నాను. ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది చూసారా, సో ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్తే యాక్చువల్లీ నాది ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ మై అకౌంట్ అని వచ్చింది. యూజువల్గా అయితే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు క్రియేట్ అకౌంట్ అని వస్తుందన్నమాట. పేరు, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే పాస్వర్డ్ అడుగుతుంది, డబల్ టైం పాస్వర్డ్ అడుగుతుంది. ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, తర్వాత రీఎంటర్ చేయండి. సో అలా మీరు చేసిన తర్వాత మీకు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో ఓకేనా? రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ షాపింగ్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఇదిగోండి మీషో బ్రాండెడ్ ప్యాకెట్స్, అమెజాన్ బ్రాండెడ్ ప్యాకెట్స్, మింత్రా బ్రాండెడ్ ప్యాకేజింగ్, సో ఇంకొచ్చేసి కార్డ్బోర్డ్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు కొత్తగా ఇదిగోండి ఇదిగోండి ఇవన్నమాట. ఇప్పుడు జ్యువెలరీకి లేదంటే నార్మల్గా ఏవైనా బాటిల్స్, ఏవైనా చిన్న చిన్న వస్తువులకి ఏవైనా అయితే ఇలాంటివి అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఓకేనా? సో ఇలాంటివి కూడా మీకు కావాలి అంటే తీసుకోవచ్చు, మీరు ఏదైనా వేరే ప్రోడక్ట్స్ కనుక మీరు సేల్ చేస్తున్నట్టయితే. ఓకేనా? సో ఇప్పుడైతే మనం మీషో బ్రాండెడ్ ప్యాకేజింగ్లోకి వెళ్దాము. సో ఇక్కడ ఇదిగోండి ప్రింటెడ్ ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ అని ఉందన్నమాట. సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇది ఇక్కడ వచ్చాయి చూసారా, ఇవన్నీ సైజెస్ అనమాట. ఓకేనా? ఇది లీస్ట్ సైజ్, ఇది చిన్న సైజు అన్నిటికంటే. నేను చూపించాను కదా నా వీడియోలో, నా నిన్నటి వీడియోలో చూపించాను నేను. ఇది లీస్ట్ సైజ్ అనమాట. ఇది జ్యువెలరీస్కి అయితే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ మీరు నార్మల్గా నేను చెప్పాను కదా, డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇదిగోండి 14/2 లేదంటే 16/2. ఓకేనా? ఈ 14/2, 16/2 ప్యాకేజెస్ అయితే మీకు శారీస్కి కానివ్వండి, డ్రెస్సెస్కి కానివ్వండి ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి 14/2 పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా? సో ఇది వచ్చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే 2 to 6 వర్కింగ్ డేస్లో అయితే వస్తుంది అని పెట్టారు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ప్యాక్ ఆఫ్ అని ఉంది చూసారా, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్యాక్ ఆఫ్ 25 దగ్గర నుంచి ఉందన్నమాట. సో 25 దగ్గర నుంచి 25, 50, 100, 500, సో ఇలా. సో ప్రస్తుతానికి మీకు నేను ఎగ్జాంపుల్గా చూపించడానికి అయితే 25 అనేసి అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ 254 రూపీస్ వచ్చింది. సో అన్నిటికీ అన్ని 25 మీరు ప్యాక్ ఆఫ్ 25 తీసుకుంటే అన్నిటికీ ఈ 254 అమౌంట్ ఉండదండి. మీకు సైజు చేంజ్ అవుతున్న కొద్దీ దాని రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి 25 ప్యాకెట్స్కి మీకు 254 రూపీస్ అయితే పడుతుంది. సో ఇక్కడ యాడ్ టు కార్ట్ అనేసి అయితే క్లిక్ చేయండి. సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీకు 254 రూపీస్ మీకు ఇది మొత్తం 25 బ్యాగ్స్కి ఇంత అవుతుంది. సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు 254 + 46 రూపీస్ అయితే జిఎస్టీకి పడుతుంది. సో టోటల్ 300 రూపీస్ పే చేయాలి. ఓకేనా? మీరు ప్యాకెట్ సైజ్ని బట్టి మీకు క్వాంటిటీని బట్టి అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సో ప్రొసీడ్ టు చెక్అవుట్ అని దానిపైన అయితే మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు జిఎస్టీ కనుక ఉంటే, అంటే మీరు మీషో సెల్లర్గా సెల్ చేస్తుంటే ఇక్కడ జిఎస్టీ నెంబర్ అయితే ఇవ్వాలి. లేదు మీరు ఎన్రోల్మెంట్ ఐడి యూజ్ చేసి మీషో సెల్లింగ్ చేస్తున్నట్టయితే ఇక్కడ యూఐఎన్ నెంబర్, ఇక్కడ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవ్వాలి.
సో వెరిఫై యూఐఎన్ అని క్లిక్ చేస్తే మీకు వెరిఫై అయిపోతుంది. సో తర్వాత అయితే మీరు ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి ప్రొసీడ్ టు చెక్అవుట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. మీరు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశాక సో ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేసి సో మీరైతే ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు 2 to 4 డేస్లో మీకు ప్యాకెట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా. ఇక్కడ మీషోలో లీవ్ ఎలా అప్లై చేసుకోవాలి అని అడిగారు. ఇక్కడ నోటీసెస్ ఉంది కదా, సో నోటీసెస్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్ట్ డేట్ అని ఉంది కదా, సో ఏ డేట్ నుంచి మీరు ఏ డేట్ వరకు ఉండరు అనేది ఇక్కడ స్టార్ట్ డేట్, సపోజ్ 8th స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ వచ్చేసి 10th అనుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్కి పెట్టాను. 8th రోజు నుంచి మీరు 10th రోజు వరకు ఉండరు అనుకోండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. రీజన్ ఫర్ ఆప్టింగ్ లీవ్, ఇక్కడ మీరు ఎందుకు అంటే మీరు పర్టికులర్గా ఇదే పెట్టాలని లేదు. మీకు ఒకవేళ పర్సనల్ రీజన్స్ అని పెట్టేసుకొని మీరు ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ లీవ్ అని క్లిక్ చేసేస్తే అది మీకు ఇంకా రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. మీకు ఆర్డర్స్ అనేవి ఎన్ని రోజులైతే మీరు పెట్టుకుంటారో అన్ని రోజులు మీకు ఆర్డర్స్ అయితే రావన్నమాట. ఓకేనా. మీరు మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ అవుతారో రిటర్న్ బ్యాక్ అయ్యే సపోజ్ ఇప్పుడు నేను 8th నుంచి 10th వరకు అని పెట్టాను కదా, సో 9th రోజు నుంచి నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ లైవ్లోకి వెళ్తాయి. మీకు 10th నుంచి ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇలా ఉంటుందన్నమాట లీవ్ రిక్వెస్ట్. సో చూసారు కదా, ఇప్పటివరకు నేను చూపించాను కదా ట్రాన్స్పరెంట్ ప్యాకెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, మీషోవి బార్కోడెడ్ ప్యాకెట్స్, అండ్ అలాగే లీవ్ ఎలా అప్లై చేసుకోవాలి అని. సో ఇక్కడ ఒకటైతే మీరు నోట్ చేసుకోండి. నేను ఇప్పటి వరకు మీకు చూపించింది ట్రాన్స్పరెంట్ మీషో బార్కోడెడ్ ప్యాకెట్స్. వాటికి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ లేదండి, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారు కదా, సో మేబీ అందుకోసం అయ్యి ఉండొచ్చు. మనకి ప్రూఫ్ ఆఫ్ డెలివరీ అయితే వాళ్ళు ఇవ్వట్లేరు. సో మీకు ఏం ప్రాబ్లం లేదు, ప్రూఫ్ ఆఫ్ డెలివరీ లేకపోయినా సరే మీరు ఇందులో అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే మీకు తక్కువ క్వాంటిటీ ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కంటే తక్కువ క్వాంటిటీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు చేసుకుంటే బాగుంటుంది కదా. సో మీకు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. లేబుల్ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ లేబుల్ డౌన్లోడ్ చేశాక ఈ ప్యాకెట్ పైన పెట్టేసి మీరు టేప్ వేసేసేయండి 4 sides. మంచిగా నీట్గా టేప్ వేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. మీకు కస్టమర్ అడ్రస్ అది కనిపించాలి అంతే. సో ప్రస్తుతానికి మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్కి అయిపోవాలి కాబట్టి సో ఈ ప్యాసిఫో వాళ్ళే మీకు తక్కువ క్వాంటిటీతో ప్యాకెట్ సప్లై చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇందులో ఇవే తీసుకోండి. నా సజెషన్ ఇవే తీసుకోండి. లేదు మాకు ప్రూఫ్ ఆఫ్ డెలివరీ కావాలి అంటే మాత్రం మీకు మినిమం 500 క్వాంటిటీ ఉంటుంది. అది కృష్ణ పాలిమర్స్ అని ఉంది చూసారా, సో అందులో అయితే తీసుకోండి మీకు కావాలి అంటే. సో ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకైతే నా సజెషన్ అయితే ఇది, మీరు ఒక 25 ప్యాకెట్స్ 50 ప్యాకెట్స్ తీసుకోండి సరిపోతుంది. సో జ్యువెలరీ ప్లస్ ఇది కూడా సేల్ చేసే వాళ్ళు, క్లాతింగ్ ప్లస్ జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళు అయితే మీరు 2 sizes ఆఫ్ ప్యాకెట్స్ తీసుకోండి నేను చూపించిన విధంగా. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.